ఈ వీడియో చూసి మీ మనోభావాలు దెబ్బతింటే అని మీరు ఫీల్ అయితే సాంగ్ వేణమా సాంగ్ ఇరుకు, ఫైట్ వేణమా ఫైట్ ఇరుకు, దిల్ రాజు ఆస్తులన్నీ గేమ్ చేంజర్లో ఇరుకు. భారీ అంచనాలతో వస్తున్న గేమ్ చేంజర్ శంకర్ కెరియర్కి గేమ్ చేంజర్ అవుతుందా లేదంటే అవుతుందా? సో ఈరోజు మన వీడియో గేమ్ చేంజర్ ట్రైలర్ బ్రేక్ డౌన్. నేను 100% క్లియర్గా ఉన్నా, ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అంటే బొక్క మేము పొడి చేసి కనిపెట్టిందేం లేదు, టీజర్ అండ్ ట్రైలర్లో క్లియర్గానే ఉంది. సో మూలాల నుండి మొదలు పెట్టాలంటారు కాబట్టి ముందుగా మనం అప్పన్న దగ్గర నుండి మొదలు పెడదాం. సో ట్రైలర్ ఓపెనింగ్లో చూసుకుంటే ఈ నల్ల భూమిలో తెల్ల బట్టలు వేసుకుని ట్రాక్టర్తో దున్నుతున్న వ్యక్తే అప్పన్న. ఇదిగో ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఇక్కడ ఉంది ఈవిడ అప్పన్న వైఫ్ అండ్ బుడ్డ రామనందన్. పొలంలో చేసే వ్యవసాయం పాలిటిక్స్లో చేద్దామని అభ్యుదయం పార్టీ స్థాపిస్తాడు అప్పన్న. ఈ కనబడే పెద్ద మనిషిని దానికి లీడర్గా చేస్తాడు. ఈయన పేరు బొబ్బిలి సత్యమూర్తి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో ఈ ముసలోడే బ్యాడ్ బాయ్. అసలు మాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే, నెంబర్ 1 ఇక్కడ సముద్రకాణి గుంపుల గొర్రెబిడ్డలా ఉన్నాడు. పాయింట్ నెంబర్ 2 ఈ ఫ్రేమ్ లో స్టేజ్ ఎక్కి చప్పట్లు. పాయింట్ నెంబర్ 3 ఇక్కడ చూస్తే ఒడియమ్మ కుర్చీ ఎక్కేశాడు భయ్యో, బాగానే ఎక్స్ట్రాలో. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, స్టార్టింగ్లో అక్కడెక్కడ ఉన్న సముద్రకాని ఇక్కడ దాకా వచ్చాయంటే యూనో నాకు చాలా డౌట్ పడుతుంది. మేబీ ఈ దుర్మార్గుడే అమాయకుడైన అప్పన్నతో మంచిగా నటించి నమ్మించి చివరికి నరికేస్తాడేమో. అలా అప్పన్నని కప్పెట్టేసిన తర్వాత ఈ ఇద్దరు ఇండియన్ తాతలు అభ్యుదయం పార్టీని ఆక్రమించేసుకున్నారు. ఇక ప్రజెంట్ టైం లైన్లోకి వచ్చేస్తే ఈ గుండోడున్నాడే వీడు ఈ ఇండియన్ తాత కొడుకు. అప్పుడెప్పుడో గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, అది ఎందుకే. ఈ ఇండియన్ తాతే ప్రెజెంట్ స్టేట్ సీఎం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల స్టేట్ సీఎం లేట్ సీఎం అయిపోయాడు. సో నా గెస్ ఏంటంటే, ఈ ముసలోడిని ఈ గుండోడే సీఎం పోస్ట్ కోసం లేపేసి ఉంటాడు. ఒక పక్క ఇదంతా జరుగుతుంటే ఇంకో పక్క రామ్ కాలేజ్లో బంతులతో ఆడుకుంటూ ఉంటాడు. సారీ బంతాట ఆడుతూ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి బుక్స్ చదువుతూ యోగాలు గట్రా చేస్తుంటాడు అన్నట్టు. మళ్ళీ అనమాట అమ్మాయి చాలా సాంప్రదాయంగా ఉంది కదా. ఇంకా మెయిన్ స్టోరీలోకి వచ్చేద్దాం. ఇక్కడ చూస్తే బైక్ వేసుకుని ఫాస్ట్గా డోర్లు బదులు కొట్టి ఎక్కడికి వెళ్తున్నాడంటే, ఈ కాలేజీలో కొంతమంది వాల్చర్ వైట్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని జాయిగా జాయి మొక్కలు పెంచుతున్నారు. ఓ మై మత్తు వదలరా. సో వాళ్ళందరినీ మన రామ్ రఫ్ ఆడించేస్తాడు. ఇలా ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించే మన రామ్ కష్టపడి చదివి కలెక్టర్ అవుతాడు. కలెక్టర్గా కర్తవ్యం చేపట్టిన మన రామ్ అన్యాయం చేసే ఈ గుండోడికి గుణపాఠం చెప్పాలని గట్టిగా ఫిస్క్ అవుతాడు. ముందుగా వాడి రైస్ గోడౌన్ని అటాక్ చేస్తాడు. వెనక జుబ్బా వేసుకుని నిల్చున్న నవీన్ చంద్ర వెళ్ళి ఆ గుండోడికి కంప్లైంట్ చేస్తాడు. కానీ రామన్న అక్కడితో ఆగడు. మన పుష్పన్న ఫేవరెట్ బ్రాండ్ మీద అటాక్ చేస్తాడు. సరకంతా తీసి బయటేస్తాడు, మొత్తం తగలేస్తాడు. నాకు తెలిసి ఈ గుండోడు కూడా ఆ గుండోడు బ్యాచే. ఆ తర్వాత రామ్ అదే చేత్తో ఈ ఇసుక మాఫియాని కూడా పిసికేస్తాడు. ఇదంతా చూసి ఈ గుండోడికి గుండెల్లో మంట మొదలవుతుంది. ఎలాగైనా రామ్ని అప్పన్న దగ్గరికే పంపించేయాలనుకుంటాడు. కానీ అదే టైంలో ఎలక్షన్స్ వచ్చేస్తాయి. సో ఈ గుండోడు ఎలక్షన్స్లో గెలవడానికి ఇక్కడ లంచం ఇస్తాడు, అక్కడ లంచం ఇస్తాడు, ఎక్కడ పడితే అక్కడ లంచం ఇస్తాడు. లంచం 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 లంచం. ఎన్ని చేసినా గెలుస్తాడో లేదో అనే భయంతో ఈ పోలింగ్ బూత్ కి బాంబ్ లాగా ఆ తర్వాత రామ్కి వార్నింగ్ లాగా నీ సో ఇక్కడ చూసుకుంటే రామ్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ గోడ్స్ ఉన్నాయి. ఈ ఫ్రేమ్లో ఎక్కడున్నాడు, రామ్ చేతికి బేడీలేసి వెహికల్కి లాక్ చేసి ఉన్నాయి. సో అదే సెటప్లో ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంది. సో నా థియరీ ప్రకారం ఆ గుండోడు వార్నింగ్తో ఆగకుండా రామ్ అన్నని అరెస్ట్ చేసి పెళ్లిపేటల మీద నుండి లేపుకొచ్చి లేపేయాలని ప్లాన్ చేశాడు. నీ
ఈ సీన్లో చూస్తుంటే రామ్ వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళ్ళాడు, కానీ వాళ్ళ నాన్న చెప్పులు దొరికాయి. ఐ డెంట్ గెట్ ఇట్. మనం సినిమా చూసా మాట్లాడుకుంది. ఇన్ని దెబ్బలు తిన్న మన గాయపడిన సింహం ఈ ట్రైన్ ఫైట్లో గర్జిస్తాడు. ఐ థింక్ ఇట్స్ ఎ కమ్బ్యాక్ సీక్వెన్స్. అండ్ ఫైనలీ నా థియరీ ప్రకారం ఇదే క్లైమాక్స్ ఎపిసోడ్. ఈ గుండోడు లంజం ఇచ్చి రౌడీయిజం చేసి ఎంత గెలవడానికి ట్రై చేసినా రామ్ తెలివిగా ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేలా చేస్తాడు. అండ్ ఆ బ్యాలెట్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఓడిపోవడం ఇష్టం లేని ఈ గుండోడు కౌంటింగ్ ఆపడానికి ఈ రౌడీస్ అందరినీ పంపిస్తాడు. వీళ్ళందరినీ రామ్ ఇసుక మాఫియాలో సీజ్ చేసిన జేసీబీలతో మట్టు పెడతాడు. రామ్ ఎంత ఆపినా కొంతమంది దొడ్డిదారిలో లోపలికి ప్రవేశిస్తారు. ఫైనల్గా రామ్ రంగంలో అడుగు పెడతాడు, షర్టు మడత పెడతాడు, రాడ్ చేత పడతాడు, వీడిని కొడతాడు, ఎగర్రేసి కొడతాడు. లంజం ఇచ్చి తెచ్చుకున్న రౌడీలందరూ అయిపోవడంతో కారులో కూర్చుని క్యాండీ క్రష్ ఆడుతున్న గుండోడు బయటికి దిగుతాడు. రామ్తో ఫైట్కి దిగుతాడు. ఇద్దరికి WWF ఫైట్ అవుతుంది. ఈ గుండోడు రామ్ని బాగా కొట్టి ఈవీఎంలు కూడా పగలగొట్టేస్తాడు. నీ ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే నేనేమన్నా ఈ సినిమా డైరెక్టర్ నా బే 10th సినిమా వస్తుంది, వెళ్ళి చూసుకోపో. ఆగో ఆ సబ్స్క్రైబ్ ఏదో నొక్కి బెల్ బటన్ నొక్కెళ్ళు.